నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. అందుకు కావలసిన పదార్థాలు చూడండి. అలా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, పసుపు, మెంతిపిండి, ఆయిల్ అండి. తయారీ విధానం చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇనుప కడాయి తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత దంచి పెట్టుకున్నటువంటి వెల్లిపాయ తీసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మెంతిపిండి వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి పాలకూరను కడాయిలో వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎందుకంటే అంతా ఒకేసారి పట్టదు కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెడితే కలపడానికి అనువుగా తయారవుతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకుంటూనే ఫ్రై అయ్యేదాకా ఇలా కలుపుకుంటూనే సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. ఇలా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.